గాజువాక ఇన్ఛార్జ్ మార్పుపై వైసీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి ఉరుకుటి చందుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. గాజువాక అభ్యర్థి చందు అంటూ ఇటీవల వైవి సుబ్బారెడ్డి కూడా ప్రకటించారు. అయితే చందు అభ్యర్థిగా ఉంటే సహకరించబోనని ఎమ్మెల్యే నాగిరెడ్డి తేల్చి చెప్పారు. అభ్యర్థిని మార్చాలంటూ బొత్స సత్యనారాయణకు కూడా తిప్పల నాగిరెడ్డి చెప్పారు. దీంతో బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. గాజువాక అభ్యర్థిగా మేయర్ గొలగాని హరివెంకట కుమారి అయితే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే గాజువాక అభ్యర్థిత్వంపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఇంతకీ వైసీపీ గాజువాక నియోజకవర్గ అభ్యర్థి ఎవరు? దీనిపై ఎటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి? గాజువాక నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మొదటగా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి మొదటి లిస్టులో ఆ స్థానంలో ఉరుకుటి చందు అనే వ్యక్తిని నియమించారు. అయితే ఉరుకుటి చందుని నియమించడంతో ఈ తిప్పల నాగిరెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. స్వయంగా ఉత్తరాంధ్ర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఒక సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో ఉరుకుటి చందుకు గనక గాజువాక టికెట్ కేటాయిస్తే మేము సహకరించేది లేదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో సైతం కూడా వైవి సుబ్బారెడ్డి గాజువాక నియోజకవర్గ అభ్యర్థి ఉరుకుటి చందునే ఆయన్నే మీరు గెలిపించుకోవాలంటూ కూడా బహిరంగంగానే సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటనలో చూసుకున్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి, అసంతృప్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఉరుకుటి చందుకు వ్యతిరేకంగా పలు కార్పొరేటర్లు సైతం కూడా ఒక హోటల్లో సమావేశమయ్యి ఖచ్చితంగా ఆయనకు సహకరించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కనుక తిప్పల నాగిరెడ్డికి కాకుండా ఉరుకుటి చందుకి ఇస్తే ఖచ్చితంగా ఓడించాలంటూ కూడా అంటే వైసీపీ ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్న అంటే వాళ్ళ నియోజకవర్గంలోనే అంతర్గత పోరు అనేది మొదలైంది. అయితే ఈ క్రమంలోనే వీటిలన్నింటినీ బేరేజ్ చేసుకొని తిప్పల నాగిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన సైతం కూడా తెగేసి చెప్పడం జరిగింది, ఉరుకుటి చందుకు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కానీ నేను సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని బొత్స సత్యనారాయణ కూడా తెలపడంతో ఆయన అధిష్టానం వద్దకు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీకి సంబంధించి బలమైన అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నిలబడుతున్నారు. ఆయన్ని ఎదుర్కోగలిగిన బలమైన అభ్యర్థి, అంతేకాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయితే బాగుంటుందని అధిష్టానం భావించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం జీవీఎంసీ మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమార్ని బరిలోకి దింపేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఆమె అయితే కనుక ఇటు తిప్పల నాగిరెడ్డి కూడా సహకరిస్తానని చెప్పడంతో ఆమెను పేరునైతే పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే సమన్వయకర్తగా ఉరుకుటి చందు కొనసాగుతూ ఉన్నారు. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నారు. గడప గడపకు వెళ్లడంతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్వయంగా గాజువాక ఎమ్మెల్యేగా ఉరుకుటి చందుని గెలిపించుకోండి అంటూ కూడా పోస్టర్లు సైతం కూడా వెలిశాయి. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏం చేస్తారనేది ఒక ఉత్కంఠగా నెలకొని ఉంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక అరకులో సైతం కూడా ఒక అభ్యర్థిని మార్చడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి పాల్గొనని తప్పించి మాధవిని నియమించారు. అయితే మాధవిని నియమించడం పట్ల పెద్ద ఎత్తున అయితే నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాధవిని ఖచ్చితంగా ఓడించి తీర్తామంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న చోటామోటా నాయకులు సైతం కూడా తెగేసి చెప్పడం జరిగింది. అయితే వైవి సుబ్బారెడ్డి స్వయంగా అరకుకు వెళ్ళి అక్కడ ఉన్న నాయకులతో అన్ని మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మొన్న రిలీజ్ చేసిన 5వ లిస్టులో సైతం కూడా ఆయన మాధవిని తప్పించి మత్స్యలింగాన్ని అనే వ్యక్తిని రాగం మత్స్యలింగ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా గాజువాకలో సైతం కూడా ఇటు అసంతృప్తులు వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు తిప్పల నాగిరెడ్డి సైతం కూడా సహకారం అందించమని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గొలగాని హరివెంకట కుమార్ని నియమిస్తారా, లేకపోతే ఏదైతే టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ సంబంధించి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తారా అనేది తేలవలసి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తిప్పల నాగిరెడ్డి చెప్పిన నేపథ్యంలో అతను కాకుండా వేరే
వేరే ఎవరికైనా సహకరిస్తానని చెప్తూ ఉన్న నేపథ్యంలో వేరే ఎవరైనా వ్యక్తులు నియమించే అవకాశం ఉంది. అంతేకాకుండా తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఏదైతే అనకాపల్లి ఎమ్మెల్యే అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం కూడా ప్రస్తుతానికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆయన పెందుర్తి, గాజువాక, చోడవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తారంటూ కూడా పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో గాజువాకకు సైతం కూడా ఆయన వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లేని పక్షంలో కనుక అదే సామాజిక వర్గానికి చెందిన ఈ ఏదైతే గొలగాని హరివెంకట కుమార్ని అయితే నియమించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వచ్చే లిస్టులో ఈ గాజువాకకు సంబంధించిన మార్పు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లు అయితే తిప్పల నాగిరెడ్డి వర్గీయులు చెప్తూ ఉన్నారు. ఓకే జార్జ్.